ఎలాగైనా సరే హస్తగతం చేసుకోవాలనుకుంటున్నాడు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఘనమైన విజయమే సాధ్యమైంది. కాకపోతే గట్టి పోటీనే బీఆర్ఎస్ నుంచి వచ్చింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయింది బీఆర్ఎస్కి మున్సిపల్ ఎన్నికల్లో. కానీ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ కూడా బలమైనటువంటి శక్తిగానే ఉంది. అత్యవసరతో గెలిచినటువంటి ఫలితం ఇది. వాస్తవంగా కేసీఆర్ 2014లో అత్యవసరతో గెలిచిన మున్సిపల్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి 90% విజయాలు సాధించాడు. కాంగ్రెస్ నామావశిష్టంగా మిగిలిపోయింది. ఆ తర్వాత 2018లో గెలిచిన భారీ మెజార్టీతో గెలిచిన సేమ్ అదే విధంగా కంటిన్యూ కాగలిగాడు. కానీ అప్పటి ఫలితాలతో పోల్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆ స్థాయి ఫలితం కాదు. ఒక 10% బీఆర్ఎస్ గెలుచుకుంటే ఓకే, కానీ 30% గెలుచుకుంది. కాబట్టి ఇక్కడ గట్టి పోటీ. ఇంకోటి హైదరాబాద్ కార్పొరేషన్లో ఎమ్మెల్యేలన్నీ బీఆర్ఎస్ గెలుచుకుంది. అక్కడ భారతీయ జనతా పార్టీకి కూడా గట్టి పట్టే ఉంది. మల్కాజ్గిరి, సికింద్రాబాదు ఇట్లాగా ఇటు గెలిచినటువంటి వాళ్ళు వీళ్ళ ఎంపీలే ఉన్నారు, కిషన్ రెడ్డి కానీ. అందుకనే పదే కిషన్ రెడ్డిని టార్గెట్ చేయడం. ఇప్పుడు ఎవడైనా నాకు రైల్వే మంత్రితో అపాయింట్మెంట్ ఇప్పించు అని ఇంకో మంత్రిని అడుగుతాడు, కేంద్ర మంత్రిని. అంతకంటే సిల్లీగా ఏమైనా ఉంటుందా, కామెడీగా ఏమైనా ఉంటుందా? ఆయన ఏమన్నా వాళ్ళ పిఏనా, రైల్వే మంత్రికి పిఏనా? నేను మొన్ననే కదా ప్రధానమంత్రి కూడా కలిసి వచ్చాడు కదా, మరి ప్రధానమంత్రికి చెప్పు ఉండాల్సింది కదా. ప్రధానమంత్రి కూడా అపాయింట్మెంట్ ఇచ్చాడు కదా. నువ్వు చేసుకోవాల్సిన అపాయింట్మెంట్లని కిషన్ రెడ్డి మీదకి. అంటే ఏంటి? ఒక ఎమోషన్ క్రియేట్ చేయడం. ప్రజలకి ఏదన్నా మేలు చేస్తే ఓట్లేస్తారన్నటువంటిది ఇప్పుడు నమ్మకం లేదు. ఎందుకంటే కేసీఆర్ ఓటమి, జగన్ ఓటమి, ఆ డ్రామాలతో ఎమోషన్స్తోనే గెలుస్తామన్నటువంటిది ఇక్కడ చంద్రబాబుదైనా అక్కడ రేవంత్ రెడ్డిదైనా ఆలోచన. అదే ఇప్పుడు ప్లే చేస్తున్నాడు ఆయన.